హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి అడ్డగూడూరు మండలం మానాయకుంట గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మేడవేని శ్రీను గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాం. ఎట్లా ఎప్పటి నుంచి చేస్తారు కాంగ్రెస్ పార్టీలో? 2000 సంవత్సరం నుంచి నేను చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏంటిది పదవి? మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు. మీరు గతంలో మాజీ గ్రామ శాఖకు ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మేమా సార్, మన రైతుల గురించి మాత్రం కేంద్రంలో వ్యతిరేక బిల్లు పెట్టారు కదా రైతులకు, దానికోసం మేము ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం. దానికోసం మేము రైతుల పక్షాన మాత్రం పోరాడినాం. ఇప్పుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? ఇక వారు చేసిన శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇక సబ్ స్టేషన్ ఒకటి తెచ్చారు మా నాయకుంటకు. ఇక సీసీ రోడ్లు అవి అంతే. అడ్డగూడూరు మండలం కొత్తగా ఏర్పడ్డది కదా, డెవలప్మెంట్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్ అంతంతే ఉంది, ఏం లేదు పెద్దగా. ఎందుకు మరి ఇప్పుడు అంటే మందరి దాకా బీఆర్ఎస్ చేయలే, మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా డెవలప్మెంట్ చేయరా? డెవలప్మెంట్ చేస్తాం, మా హయాంలో చేస్తున్నాం. అంతకుముందు అంతంత మాత్రం ఒక కొత్త మండలం అని చేసిరు తప్ప దాంట్లో అభివృద్ధి అనేది అంతంత మాత్రం. మందల సామేల్ గారి అభివృద్ధి ఎట్టుంది? బాగుంది సార్. ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఏ చిన్న కార్యకర్తకైనా మంచిగా పలకరిస్తాడు. సొంత మన ఇంట్లోకి పోయినట్టే ఆహ్వానిస్తాడు. ఏదో ఈ మధ్యలో సార్ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, నేను లిక్కర్ వాళ్ళతోటి చేతులు కలిపిండు, అవన్నీ ఫేక్ సార్. అవి ఆయనకు అవసరమే ఉంది? ప్రజల కోసం నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతా ఆయనకు ఆ మద్యం కోసం ఆరాటం చేయవలసింది, అట్లా చేయవలసింది అంతా ఫేక్. అది అంటే ఎన్నికలకు ముందు కూడా ఒక హామీ ఇచ్చినట్టుంది, ఏది మన ఇసుక అక్రమాలను అని చెప్పేసి, మరి అట్నే కొనసాగిస్తున్నారు అంటున్నారండి. లేదు సార్, మనకు ఈ పరిధిలో మాత్రం లేదు. కాకపోతే మన వంగమర్తి బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి అవతల మూసి రిజర్వాయర్ కిందకి వస్తుంది. ఆ మూసి రిజర్వాయర్లో తీసుకుపోతారు, కానీ ఈ ఏరియాలో మాత్రం నడవట్లేదు. ఇక బెల్ట్ షాపులను కూడా నిర్మూలిస్తామన్నాడు, ఎక్కడెక్కడనే కొనసాగుతున్నాయి అంటున్నారు ప్రజలు. ఏదైతే బెల్ట్ షాపుల గురించి పెద్దగానైతే ఎప్పుడు మాట్లాడింది లేదు సార్. ఇక్కడ ఇందిరా మిల్లు ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 59 శాంక్షన్ అయింది సార్. ఈ మానాయకుంటా పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటూ ఇంత చిన్న గ్రామం మరి 37, 38 రన్నింగ్లు ఉన్నాయి సార్. అంటే చాలా వరకు రుణమాఫీ కాలేదంటున్నారు ఈ ఊర్లో, చాలా మందికి కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదు సార్. అది ఎందుకు, లోపం ఎక్కడ జరిగింది? అమౌంట్ కట్టలేరు వాళ్ళు? అమౌంట్ అంటే వాళ్ళు కట్టగానే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాత్రం పక్కా అయినాయి. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ పక్కా జరిగినాయి. మా మండలాన్ని మా ఎమ్మెల్యే గారు పైలట్ ప్రాజెక్ట్ తీసుకుర్రు, రుణమాఫీ జరిగింది. అది ఏమంటారు, రైతు బంధు, రైతు భరోసా కూడా మా మండలానికి, మా ఊరు, మా సింగారం రెవెన్యూ పరిధి మొత్తం మాకు ఎలాంటి డోకా లేకుండా చాలా చక్కగా పడుతున్నాయి. కానీ ఇక్కడ నుంచి మీకు ఆ చిత్తలూరు పోవాలన్నా, ఇటు గురిజాల వెళ్ళాలన్నా, రామగిరి ఆ ఏరియాకి పోవాలంటే రోడ్డు మార్గాలు కరెక్ట్ లేవు. గంటల తరబడి వెహికల్స్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మరి సార్ దృష్టి తీసుకపోలేరు రోడ్ల విషయం తీసుకుపోయినాం సార్. ప్రస్తుతానికి ఇప్పుడు గురిజాల టు చౌల రామారం వరకు 25 కోట్లతోటి, రామగిరి టు చౌల రామారం 25 కోట్లతోటి దాన్ని శాంక్షన్ చేసిర్రు, రోడ్డు వెడల్పు చేసిర్రు. అది ప్రస్తుతానికి రన్నింగ్లోనే ఉంది సార్. తర్వాత ఇప్పుడు అమనబోల్ టు వంగమర్తికి సార్ దాని ప్లానింగ్లోనే ఉండు, అది చేస్తారని కూడా ఒప్పుకున్నాడు. అదే ఇంకా కావట్లేదు అని చెప్పి మేము వస్తుంటే ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతుర్రు అన్నట్టు, రోడ్డు మార్గాలు కరెక్ట్ అడుగుతుర్రు. అంటే ఈ వర్ష ప్రభావం వల్ల ఇప్పుడు మన ఇక బడ్జెట్ సమావేశాలు అయ్యే వాళ్ళకి ఎట్లున్నాయో ఇక్కడ మొత్తం. అంటే ఇప్పుడు పంటలు వచ్చేసినాయి కదా, ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసిర్రు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిర్రు, ప్రారంభమైన కొన్ని దిక్కుల కాంటాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ ప్రాథమిక కార్యాలయం ఉన్నదా మీకు? సొసైటీ ఉన్నది. ఎక్కడుంది? అడ్డగూరు కాదు, సింగారం. కొంటుండ్రా ఓడ్లు? కొంటూరు సార్. సిఇఓ గట్లు వచ్చుకుంటున్నా? సిఇఓ వస్తున్నారు, మన మహిళా సంఘాలు కొన్ని నటిస్తున్నారు. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీకు అవకాశాలు వచ్చినట్టుంది, వచ్చినాయి. సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? ఆలోచనలోనే ఉన్నాం. మరి నీ ప్రణాళిక ఏముంది? ఎట్లా ఈ గ్రామాన్ని ఎలాంటి డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు? అభివృద్ధి అంటే ఒక క్లీన్ అండ్ గ్రీన్ లెక్క, అంటే మన సీసీ రోడ్లు అయినా, డ్రైనేజీ అయినా అవి శుభ్రంగా ఉంచి సరే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమైతే ఉపయోగపడతాయో
వాటిని మంచినీటి సరఫరా కానీ అన్నిటిని కొద్దిగా మంచిగా పొల్యూషన్లో ఉంచాలి మా విలేజ్ని. ఎమ్మెల్యే గారు కూడా మా విలేజ్ మీద కొంచెం మంచి దృష్టి పెట్టి తీసుకుంటా పైలట్ ప్రాజెక్ట్ ఏంటి మరి అంటే సీనియర్లను పట్టించుకుంటలేడట, జూనియర్లనే పట్టించుకుంటున్నాడు, పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి మేము పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళ కార్యకర్తలు అందరం ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఏరియా గురిజాల కానీ రామగిరి కానీ మానాయకుంట కానీ చాలా వరకు కాంగ్రెస్ నాయకులు మా దృష్టి తీసుకొచ్చారు. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు వాళ్ళని వెనక పెడుతున్నారు? అంటే కొంత ఉన్నదిలే, అది మీరు అనేది కూడా కరెక్ట్. అది కొద్దిగా ఉంది కానీ ఇప్పటికి కాబట్టి అందరినీ సర్దుకపోదాం రండి రండి అని అంటారు. కొంతమంది వచ్చిర్రు, ఇప్పటికి కొంతమంది వచ్చిర్రు. ఇంకా ఒక చిన్న మనస్పర్ధాలు పెట్టుకొని మరి ఏమంటారో తెలియదు కానీ అందరూ అయితే కలిసి అయితే వస్తారు. అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇక్కడ ఎస్సీనే కదా, మరి ఎట్లాంటి గురించి చేసిండు ఎస్సీ వర్గీకరణ పైన? సార్ మంచి పోరాటమే చేసిండు అప్పట్లో. ఇప్పుడు బీసీ వర్గీకరణ కూడా వచ్చింది కదా, బీసీకి కూడా సపోర్ట్ చేస్తాడు మా సార్. ప్రజలు బీసీ ఎస్సీ అని ఏం లేదు, పేదవాళ్ళని గుర్తించుదాం, మనం రాజ్యాధికారం కోసం మనం పోరాడదాం, మనం కూడా ఆ ప్లేస్లో ఉందాం అనే నినాదం మా ఎమ్మెల్యే గారిది. అంటే ఇక్కడ మొత్తం అంటే మూసి ఒడ్డున ఉన్నాయి కదా పొలాలు మొత్తం కూడా, రైతులకు యూరియా మొన్నటి వరకు చాలా ఇబ్బంది అయిందని అంటున్నారు. ఇప్పటికి కూడా యూరియా దొరికే పరిస్థితులు లేదంటున్నారు. మాకైతే యూరియా అంటే కొద్దిగా వెనక ముందు తప్ప కానీ మాకైతే మా సొసైటీ నుంచి మంచిగానే అందినాయి. యూరియా సరఫరా చేసిర్రు మా సొసైటీ వాళ్ళు. మన రైతు ఏమంటారు దాన్ని, ప్రాథమిక వ్యవసాయ దాని సొసైటీ ద్వారా మాకు మంచిగానే వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు సర్పంచ్గా రేపు గెలిచిన తర్వాత ఇక్కడ గ్రంథాలు ఏం కావాలంటున్నారు, విద్య వైద్యం మంచిగా అందియాలంటున్నారు. గత ప్రభుత్వాలు మాకు అవన్నీ ఆ రోజులు కూడా చూడలేదంటున్నారు. మరి మీరు గెలిచిన తర్వాత ఇవన్నీ ప్రజలకు అందియగలుగుతామనే నమ్మకం కూడా ప్రజలలో ఉన్నది, అందిస్తామనే నమ్మకం నాకుంది. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయి ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీ కదా, ఇక్కడ ఏంటంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఎక్కడ పోవాలన్నా లాంగ్ ఉంటుంది. మరి ఇక్కడ విద్యా వ్యవస్థను తీసుకురావాలి, వైద్యం కూడా ఇక్కడ ఎక్కడి నుంచి అయినా వైద్యులు అంబులెన్స్ పోవాలన్నా రోడ్డు మార్గాలు కరెక్ట్ లేవు. మరి ఇక్కడ పల్లె దవాఖానాలు అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేసి ప్రజలకు వైద్యం అందించే ఏర్పాట్లు ఏం చేయబోతుంది? మాకు ఇటు పోతే 4 కిలోమీటర్లు అడ్డగూడూరు మండల కేంద్రం ఉన్నది, ఇటు పోతే గౌరారం 4 కిలోమీటర్లే ఉంది. రోడ్డు మార్గం అంటే ఇక్కడ దగ్గర గీడ గురిజాల టు రామగిరి దాకానే సార్, ఒక 2 కిలోమీటర్లే రోడ్డు బాగలేదు. అంతా రోడ్డు బాగానే ఉన్నాయి మాకు. తర్వాత అంతా మంచిగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో కానీ ఎక్కడైనా కూడా ఈ వీధి కుక్కల పెడితే బాగుంటుంది. ఏంటంటే జనాలలో సగభాగం అవే ఉన్నాయి. ఈ మూగజీవాల పైన దాడి చేస్తున్నాయి, మనుషుల పైన దాడి చేస్తున్నాయి, వాటితో పాటు కోతులు కూడా. రైతులు వేరే పంట వేసుకోవాలంటే భయపడుతున్నారు. మరి ఎన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిరా, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుండ్రు వీటి మీద? ఇప్పటిదాకా తీసుకెళ్ళలేదు. వాటి దృష్టిని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాటిని అరికట్టడానికి లేకుంటే పట్టించి అడవులలో పంపించడానికైనా ప్రయత్నం చేయాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతాం. మరి రేపు నువ్వు సర్పంచ్ అయినా కూడా బాధ్యత ఏమీనే ఉంటుంది కదా, నువ్వైతే ఏం నిర్ణయం తీసుకోబోతున్నావు వాటిపైన? కోతుల బెడద కుక్కల బెడద లేకుండా మా ఊరిని అభివృద్ధి చేసే పదంలో మాత్రం నడిపించాలనుకుంటున్నా. ఇప్పుడు మరి మీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి జనాలు, ప్రజలు? మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అంటున్నారు. మీరు వచ్చి 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు, అవి ఎక్కడ కూడా అమలు కాలేవు అంటున్నారు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు. మరి మీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? మాకు ఓటు వేయాలని ఎందుకంటే రుణమాఫీ చేసినాం ఇక్కడ రాష్ట్రంలో మొత్తం అయింది. ఎక్కడెక్కడో చిన్న 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రం కాలేవు అని గ్యారెంటీగా చెప్పారు, అవి కాలేవు. ఇంతకు నాకు కూడా కాలేదు. 2 లక్షల పైన ఉన్నది కాబట్టి నాకు కూడా కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి పక్కా అయినాయి. ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినాం. 2, 3వది ఉచిత కరెంట్ ఇచ్చినాం. 4 రుణమాఫీ చేసినాం. రుణమాఫీ అయిపోయింది కదా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఇంకేం కావాలండి? అంటే సన్న బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం కలిపేసి ఇస్తున్నారని లేదు, అదంతా ఫేక్ అండి. వీళ్ళు మనకు గిట్టని వాళ్ళు దునియా చెప్తుంటారు. మనకు గిట్టని వాళ్ళు ఏంటారు, దాన్ని ఎప్పటికో వీడియోలు తీసి పంపించడం, అవన్నీ ఫేక్ చేయడం, వాళ్ళ ఆయంలో జరిగినవి కూడా ఇళ్ళనే జరుగుతున్నాయి అని చెప్పడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు జనం చెప్పాలి, లీడర్లు కాదు, సెకండ్ క్యాడర్లు కాదు చెప్పేది. అంటే ఉచిత బస్సు ఎట్లుంది ఇక్కడ?
ఉచిత బస్సు బ్రహ్మాండంగా ఉన్నది. మీకు వస్తుందా? మాకు వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? మాకు యాదగిరిగుట్ట టు గట్టు సింగారం, మళ్ళీ జనగాం టు గట్టు సింగారం, ఇటు జనగాం తిరుమలగిరి, గట్టు సింగారం తిరుమలగిరి జనగాం, గట్టు సింగారం అడ్డగూడూరు మోత్కూరు యాదగిరిగుట్ట హైదరాబాద్. అంటే ఇక్కడున్న ప్రతి మహిళ ఈ ఉచిత బస్సు ఆధార్ కార్డు ద్వారా వినియోగించుకుంటున్నారా? పక్కా 100% వినియోగించుకుంటారు. అంటే ఓన్లీ పిల్లల కోసం స్టూడెంట్ల కోసం వస్తుందని అంటున్నారు బస్సు. స్టూడెంట్ కోసం ఎందుకండి, స్టూడెంట్స్కి వినియోగిస్తుంటారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ 8 గంటలకు పోతే అడిగి పోతారు 9 అవుతుందని ఆ టైం పెట్టిర్రు. స్టూడెంట్స్ ఇప్పుడు పోతున్నారండి. గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కూడా బస్సు నడిచింది కదా, దాన్ని మనం టైం యూజ్ చేసుకోవాలి. అందరికీ ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా టైం కేటాయించింది. మనం ఇప్పుడు వాళ్ళు చదువుకుంటేనే కదా మనకు భవిష్యత్తు ముందుకు పోయేది. వాళ్ళ కోసం అని ఆ 8 గంటల నుంచి 9 గంటలకు ఒక బస్సు వస్తుంది, 8 గంటలకు ఒక బస్సు వస్తుంది. అంటే ఊర్లో సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ చాలా అసంపూర్తిగా ఉందంటున్నారు. చాలా అసంపూర్తి, అది మాత్రం వాస్తవం. ప్రజలు అంటున్నమాట. మరి దాన్ని మీరు ఎప్పుడు అంటే ఈ ప్రభుత్వం దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఇప్పుడు ఎన్నికలు లేక సర్పంచులు లేక నిధులు రాక ఆ కేంద్ర నిధులు కూడా రావట్లేవు అంటున్నారు. వాటిపైన మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు మేము అధికారంలోకి వచ్చి నెక్స్ట్ సర్పంచ్ ఉన్నాయి కదా, ఆ సర్పంచ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపించుకుంటే ఈ పనులన్నీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి అధిక నిధులు తీసుకొచ్చి మా ఊరిని డెవలప్మెంటింగ్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. దాని ద్వారా మా ప్రజలకు కూడా చెప్తాం, మన కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మన ఊరిని ఇంకా మంచి పదవులు నడిపించుకొని సస్యశ్యామలంగా చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకున్నామని మేము ప్రజలకు చెప్పగలుగుతాం. అది చేస్తాం, నిరూపించుకుంటాం. ఇప్పుడు ఈ అడ్డగూరు మండలంలో రేపు స్థానిక సంస్థలు సర్పంచులు కానీ ఎంపీటీసీలు ఎన్ని గెలుస్తారు మీరు? పక్కా మాది క్యాడర్ అయితే మండలంలో మొత్తం మాదే కూర్చుంటుందండి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎంపీటీసీలు 7 ఉన్నాయి. 7 ఎంపీటీసీలలో 4 మేము పక్క 4 ఏంది 6 గెలవబోతున్నాం. పక్క మొన్ననే మేము సర్వే చేసుకున్నాం, 6 గెలుస్తాం మేము ఖచ్చితంగా. మండలంలో ఎంపీపీ మేమే ఉంటాం, జెడ్పీటీసీ మేమే ఉంటాం, ఎంపీపీలు కూడా మేమే ఉంటాం. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది తెలుసా? అక్కడ మీరు కాంగ్రెస్ గెలుస్తుంటావా? పక్క 100%, దాంట్లో తిరుగులేదు. మా యాదవ్ అండి, యాదవ్ బిడ్డ. యాదవులు అంటే మందికి ఒక చేయి చాపిన వాళ్ళకి ఇంత సాయం చేయడం తప్ప ఒకరి చేతి నుంచి తీసుకునేటోళ్ళం కాదు మేము. పక్కా గెలుస్తాడు. దాంట్లో నవీన్ యాదవ్ అంటే యాదవ్ అంతే. ఇక సరే, ఫైనల్గా మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళు ఏంటంటే ఈ మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు లేవట, గ్రంథాలయం కావాలంటున్నారు, వైద్యం అందియాలంటున్నారు. ఈ అన్నిటి మీద మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? మా పార్టీ తరఫున మాత్రం మా ఊరిని, మా గ్రామ పంచాయతీని, మా ప్రజల్ని అంతా మంచిగా క్లీన్గా చేసుకొని మన ప్రభుత్వంలో మంచిగా ఏ సమస్య లేకుండా తీరుస్తామని మా పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున నేనే చెప్తున్నా. దీన్ని మాత్రం మా నాయకుంటేనే సస్యశ్యామలు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంపీ గారి నిధుల ద్వారా ఏమైనా అభివృద్ధి చేస్తున్నారు? వచ్చినాయండి. ఎవరు మీ ఎంపీ? మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వస్తుండా ఎప్పుడన్నా? వస్తాడండి. మాకు వస్తాడా? వస్తాడు. అంటే ఏమన్నా నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండా? నిధులు అంటే మాకు లైట్లు ఇచ్చిండు, వీధి దీపాలు ఇచ్చిండు. ఇంకా మరి మేము పోయి కూడా ఆయన అడగలేదు ఇంతవరకు. అంటే అడిగితే అడిగితే ఇంకా ఇస్తాడు. రేపు మీరు గెలిచినాక కూడా ఆయన సేవలు ఇట్లే కొనసాగిస్తారంట. చాలా మాకు దగ్గరండి. మా ఎమ్మెల్యే గారు 5 కిలోమీటర్లు, మా ఎంపీ గారు 4 కిలోమీటర్ల దూరం. ఎటు పోయినా మాకు ఏ సమస్య లేదు. ఇప్పుడైతేనే మా ఊరిని చాలా అభివృద్ధి చేసుకుంటామని నమ్మకం మాకుంది. సరే, కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఈ రోడ్ల విషయంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, అతనికి ఒకసారి అతని దృష్టికి తీసుకెళ్ళండి రోడ్డు విషయాలని చెప్పేసి అంటున్నారు ప్రజలు. మరి మీరన్నా వెళ్ళి సార్కు తప్పకుండా తీసుకెళ్తే రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి. రోడ్డు మార్గమనే కదా సార్, ఫస్ట్ ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గారు, పునాది ధర్మరెడ్డి, దామోదర్ రెడ్డి గారు, ఈ ఏరియాకు ముగ్గురు. మేము చెప్పకున్నా, ఇన్ని రోజులు మేము అడగకున్నా, పాపం మాకు తెలియకున్నా కానీ వాళ్ళే చేసిరు. ఏ పని చేసినా ప్రతి 10 సంవత్సరాల అవతల మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా తీసుకుపోకున్నా అభివృద్ధి చేసే బాధ్యత కూడా వాళ్ళదే.
వాళ్ళకి తెలుసు ఏ ఏరియా ఎట్లుంటుంది, ఏ ఏరియా ఎక్కడ ఒక కరెక్ట్గా ఉంటుంది, ఏ నేలలు ఎట్లుంటాయి అనేది వాళ్ళు తిరిగి గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనం అడగకున్నా పెడతారు, కాకపోతే లేటుగా కావచ్చు, కానీ మేము కూడా పోయి రిక్వెస్ట్ తోటి అడుగుతాం, వాళ్ళు పెడతారు. ఫండ్స్ పెట్టాలనే కాదు, సొంత నిధులతోటైనా చేసి పని చేయగలిగే అంత సత్తా ఉన్నోళ్ళు వాళ్ళు. ఏం మరి ఇక్కడ ఇంకో టాక్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా వస్తే కాంగ్రెస్ గెలవదు అంటున్నారు. ఎంతవరకు వస్తాం అంటారు? మొన్న చేసిరు కదా ఎంపీ ఓట్లల్లో. ఇప్పుడు రేపు గ్రామ సర్పంచ్ ఎన్నికలలో లేదు, అదంతా ఫేక్. బీఆర్ఎస్ అది బీజేపీ అనేది ఇక్కడ లేనే లేదు. ఉంటే 100 ఓట్లు 200 ఓట్లు ఉంటాయి అంతే తప్ప ఇక్కడ బీజేపీ అనేదే లేదు. సరే, ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.